మరి ఎందుకయ్యా అలా మాట్లాడతాం? 4 రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? లేదనుకోండి. పైగా 5 రూపాయలు నేనే ఇస్తున్నాను. అవునా అత్తగారు, ఉద్యోగం రావడం ఆలస్యం, మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు. ఏ ఉద్యోగమో ఏమిటో, ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదు, అంతా అయోమయం. పైగా నీకు ఉద్యోగం దొరకాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చూడు రాఘవ, ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా. మల్లెపూల ఈ వేళప్పుడు చీకట్లో పెట్టుకున్న కనబడవు అత్తయ్య గారు. రంగా, అబ్బబ్బా ఇప్పుడే వచ్చిందండి. వస్తాను బాబు. అత్తయ్య గారు ఉండని, మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని. మల్లెపూలు మళ్ళీ రేపు? అబ్బాబాబా, ఒక్క నిమిషం బయట వాళ్ళు చూసుకోలేవారు. మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా కేకలేస్తారెందుకు? దడుచుకున్నాం కదండి. అది కాదే రంగం, ఏమిటి? పండు ఒక్క కుంకం పువ్వు వేసి ఒక కిళ్ళి బనాయించానా, అబ్బా నా గుండె రెపరెప 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 రెప. రెపరెపలు అంటే రెపరెపలు. ఇంకో కిల్లి వేసి మర్యాద పడుకో. మీరండి? మీరా కాదండి, నా పేరు జానకి. జానకి గారు, అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు? 2 ఏళ్ళు. మరి మీరు? నేను మీకు 2 ఏళ్ళ సీనియర్ని, అంటే 4 ఏళ్ళ నుంచి. నా పేరు రాఘవరావు. ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను. ఇంతకీ మీకు ఆ ఉద్యోగం దొరకలేదుగా? వాళ్ళు ఎవరండి మీరు? ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటం చెప్పండి. సారీ, బఠాలు తీసుకుంటారా? థ్యాంక్స్. ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు. అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావడం. అంటే నాకు తెలియక అడుగుతాను, మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? ఏం మీకు కాదా? అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి. అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు, పొట్ట కాపాడుకోవడం కోసం. నాకు అదేనండి బాబు. అమ్మా నాన్న లేరు, వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకా. చూడండి సుశీల్ గారు. జానకండి. ఐఎమ్ సారీ అండి. చూడండి జానక్ గారు, ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం. ఏమిటండి మీరు అనేది? అదే ఈ విషయం కాదండి, మన ఉద్యోగ విషయం. చూడండి జానక్ గారు, నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే. మన ఇద్దరికి 2 పేపర్లు ఎందుకు చెప్పండి, ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం. ఓకే. ఓకే అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, నా జీతంలో సగం మీకు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి. ఉద్యోగం రావాలి కానీ యవదార్యానికి లోటే ఉందిలేండి. అయితే మన నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీతో ప్రారంభిద్దాం. తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ పార్క్, ఈ బెంచి మన నిరుద్యోగ కార్యాలయం. ఓకే రండి, కూర్చోండి. ముందు మీరు